ఇదంతా కూడా చర్లపల్లి చూస్తున్నారా. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో. ఇంకా నేనైతే మరలా రిటర్న్ ప్రయాణం అయితే అయిపోయాను. టైం ఎగ్జాక్ట్లీ అయితే 9:30 అవుతుంది. 10:40కి ట్రైను. 10:40 అంటే మాకు ఒక ½ అన్ అవర్ అయితే పడుతుంది మా ఇంటి దగ్గర నుంచి. ఓకేనా. నేను ఒక్కరోజు కూడా నేను గైస్ ఈరోజు అంతా తిరుగుతూనే ఉన్నాను. ఫుల్ టైర్డ్ అయిపోయాను. ట్రైన్ ఎక్కగానే పడుకోవడమే జరుగుతుంది. సో నేను ఏమేమి తీసుకెళ్తున్నాను ఏంటి అనేది చూపిస్తా. మాకైతే కిరాణా షాప్ ఉందని ఆల్రెడీ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను కదండి. వచ్చేటప్పుడు అయితే చిన్న క్లిప్ తీసుకున్నాను. నన్ను దిగబెట్టడానికి మా నాన్న వచ్చేస్తున్నారు. ఇంకా ఇది రోజులో ఉండి వెళ్ళిపోతున్నా. చాలా బాధగా ఉంది. 2 రోజులు ఉంటావేమో అనుకుంటారు అని చెప్పేసి రిటర్న్ కూడా రిజర్వేషన్ చేయించుకుని వచ్చాను గైస్. ఎందుకంటే రోజు ఉంటే సగ్గా రేపు వెళ్ళేదాన్ని అనమాట. నైనా రావుగా ఉండైతే బాయ్ వెళ్ళొత్తాం. దూర ప్రయాణంలో అయితే ఇలా ప్రేయర్ చేసుకుంటే అంతా బాగుంటుందని చెప్పి మా అమ్మ అయితే ప్రేయర్ చేసి మా పెద్దమ్మ అన్నాడు. తాతయ్య బాగున్నావా? బాగున్నా. పొద్దున ఇప్పుడు వెళ్తున్నా. పెద్దమ్మా ఒక రోజు రా, నీకు సెలవు ఉన్న రోజులు రా నాన్నరా. వెళ్ళొస్తా. సరే సరే. సరే సరే వెళ్ళొస్తా. బాయ్ చెప్పాలకే. సరే బాయ్ చెప్పాలకే. బాయ్ వెళ్ళొస్తా. ఈ ఏరియాలో నేను 6th 7th చదువుకున్నానండి. సీతాయిలంక అని చెప్పి నేను RCM స్కూల్లో చదువుకున్నాను. సో ఇదంతా కూడా వెళ్ళిపోతూ ఉన్నాము. ఇంకా జర్నీలో ఎక్కువేం తీయలేదు, కొంచెమే తీసాను. అప్పటికే చీకటి అయిపోయింది. 10 అవుతుంది. 10:40కి అనమాట ట్రైన్. వచ్చేసాం. ఎట్టలేక అస్సలు ఉన్నట్లేదండి. ఏదో తప్పదు, పని మీద వచ్చాను కాబట్టి పని చూసుకొని వెళ్ళిపోతున్నాను. ఇదే మా రేపల్లి స్టేషన్, మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందండి రేపల్లి టు సికింద్రాబాద్ అనమాట. నైట్ 10:40కి అక్కడైతే 6:30 వరకు దిగిపోతాము. ఇంకా చాలా పెద్దగా ఉంటుందండి, ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఇంకా నాకైతే S6లో వచ్చింది సీట్, అయితే సైడ్ అప్పర్ అనమాట. మొత్తానికైతే రేపల్లి వచ్చేసామండి. ఇంకా రిజర్వేషన్లో సో ఇంకా ఒక్కొక్కరు ఎక్కుతా ఉన్నారు. సైడ్ అప్పర్ వచ్చింది. పాప నేనైతే పడుకున్నాము. చూస్తున్నాను గట్కేసరి దాటంగానే ఇదంతా కూడా చర్లపల్లి అండి. చర్లపల్లి దగ్గరలో ఉన్నాను దిగడానికి. ఇంకా మా తమ్ముడు కోసం వెయిట్ చేయాలి. చూస్తున్నారా చర్లపల్లి. ఇంకా మా తమ్ముడు వచ్చి తీసుకెళ్తాడు. సో ఎగ్జాక్ట్లీ టైం అయితే 6 అవుతుందండి. 6కే మనకి ట్రైన్ అయితే దింపేసింది చర్ల. ఓ మస్తు అన్నీ వస్తాడు. కానీ హాయ్ చెప్పినా, ఇటు తిరిగి చెప్పు. ఇప్పుడు లగేజ్ ఉంది, అది నా ప్రాబ్లం. లేదంటే నేను ఆటోకి వెళ్ళిపోయేదాన్ని. దిగమ్మో లేదో బండి అయితే మూవ్ అయిపోతూనే, చూస్తున్నారా వెళ్ళిపోతుంది బండి. నాది S5లో వచ్చింది. S6. ఇదంతా కూడా చర్లపల్లి. చూస్తున్నారా. నానిగా రాబోయే రోజుల్లో ఇదే మనకండి పెద్దగా మారబోతుంది రైల్వే స్టేషన్ అనేది. సో ఇదిగో మా తమ్ముడైతే వచ్చేసాడండి. అయ్యా ఇంటికి వెళ్ళిపోవడమే గాయస్.
ఇంటికి వెళ్ళిన తర్వాత కనిపిస్తాం మీకు. సో ఇంకా పాపకి షూ వేసేసాను. ఆమె నడిచేస్తుంది దాకా అదిగు సరే మధ్య 6:20 అయింది. దిగ్గు కూడా చాలాసేపు అయింది. మా తమ్ముడు లేట్ అయింది గైస్, నా దగ్గర లగేజ్ ఉందని చెప్పేసి నేనైతే ఇంకా రమ్మని చెప్పాను అనమాట. కొనుక్కోవాలి అంటే స్టేషన్లో ఇదే టూ మచ్ కాస్ట్ ఉంటుంది. అబ్బో ఇది టికెట్ కౌంటర్ అండి. సో ఇదంతా ఆటో వాళ్ళు కూడా మస్తు హుషారు ఉంటారండి. దగ్గరైనా దూరమైనా చాలా రేట్ అడుగుతారు. మనమైతే తక్కువ చేసి అడగాలి. క్యాబ్ ఎలా ఉందో దానికి ఒక 20-30 రూపాయలు ఎక్కువ పెట్టి అడగాలి. ఇక్కడైతే పార్కింగ్ అతను 10 రూపాయలు ఇవ్వందే లోపలికి అయితే మనల్ని పంపించడు. మాటల్లోనే ఇంకా చర్లపల్లి ఏరియా కూడా దాటేసి వెళ్ళిపోతూ ఉన్నాను. చర్లపల్లి జైలు దాటిన తర్వాత పెట్రోల్ బంక్ వస్తుందండి. తర్వాత చక్రీపురం నుంచి మా ఇంటికి అయితే వెళ్ళాలి. ఇంకా మాటల్లో గైస్ మా రోడ్డు ఎవరైనా గుర్తుపడతారా? గుర్తుపట్టిన వాళ్ళు ఉంటే కామెంట్ చేసేయండి. కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం, వచ్చేసేయండి. ఎట్లా ఉన్నాయి గైస్ డైలాగ్స్? అమ్మయ్య ఇంటికైతే వచ్చేసాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ డే. బై బాయ్.